హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రబుల్. ఈరోజు నేను మీకు జూన్ మంత్లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం. వృషభ రాశి వచ్చి ఎర్త్ ఎనర్జీ అనమాట. వీళ్ళు బాగా క్రియేటివిటీ ఉంటుంది, అందరినీ మాటలతోనే పడేస్తుంటారు. అండ్ వృషభ రాశి వాళ్ళు వచ్చి వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్ పరిస్థితి అండ్ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది, day-to-day life or kids are lover and day-to-day life, me life partner and me mother-in-law, father, me workplace, me లాభాలు ఖర్చులు. వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తాం. జూన్ మంత్లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది. హెల్త్ చాలా బాగుంటుంది. అనారోగ్యంగా ఉండే వాళ్ళకు కూడా ఆరోగ్యం వచ్చేస్తుంది. న్యూ బిగినింగ్ అవుతుంది. ఇంట్లో చాలా మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీకు కావాల్సిన వసతులు ఇంకా అమర్చుకోవాలని మీరు కోరుకుంటూ ఉన్నారు ఇంట్లో. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ నో కాంటాక్ట్లో ఉండరు, వాళ్ళు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు. అండ్ మీ మదర్ వచ్చి ఏదో మీరన్నా హార్ష్గా మాట్లాడచ్చు, లేకపోతే మీ మదర్ అన్నా హార్ష్గా మాట్లాడచ్చు. కొంచెం తను ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీ మదర్ ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీ లవ్వర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. మీ లవ్వర్ ఒక అబ్సెషన్ ఎనర్జీలోకి వచ్చేస్తున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. అండ్ మీ కిడ్స్ ఉంటే వాళ్ళ లైఫ్లో కూడా ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు. వృషభ రాశి వాళ్ళ కిడ్స్కి ఎవరో ఒక టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో వాళ్ళు ఉన్నారు. మీ లవ్వర్ ఉంటే మీ లవ్వర్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఓకే. అండ్ డే-టు-డే లైఫ్లో మీకు అందరూ ప్రేమతో మీతో సహకరిస్తారు, మీ పనులన్నీ చేసి పెడతా ఉంటారు. మీ లైఫ్ పార్ట్నర్ తన చుట్టూ ఉండే పరిస్థితులు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అది హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే కెరియర్ పరంగా కావచ్చు, తన చుట్టూ ఉండే పరిస్థితులతో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. అండ్ మీ మదర్ ఇన్ లా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు జూన్ మంత్లో. మీ ఫాదర్తో మీకు కమ్యూనికేషన్ వస్తుంది. మీ ఫాదర్తో మీరు అన్ని విషయాల్లో క్విక్గా డెసిషన్ తీసుకుంటారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అన్ని రకాల కమ్యూనికేషన్ మీ ఫాదర్తో మీకు వస్తుంది. అండ్ వర్క్ ప్లేస్లో మీరు యాక్షన్ తీసుకుంటారు. మీరు ఒక కింగ్ లాగా ఉంటారు. అంటే మీరే ఒక టీం లీడర్గా ఉండొచ్చు. ఏదో ఒక యాక్షన్ అయితే మీరు క్విక్గా తీసుకోబోతూ ఉన్నారు వర్క్ ప్లేస్లో. అండ్ మీకు వచ్చే లాభాలు, మీకు తగినంత లాభాలు వస్తాయి, మీ కష్టానికి తగ్గ లాభాలు వస్తాయి. కానీ దాన్ని మీరు ఆలోచించి ఖర్చు చేస్తారు. అంటే ఎట్లాంటి అట్టు ఖర్చు చేయరు, దేనికి ఖర్చు చేయాలో దానికి ఒకటే ఖర్చు చేస్తారనమాట. వృషభ రాశి వాళ్ళు హెల్త్ చాలా బాగుంది. ఇక్కడ అంత పాజిటివ్ కార్డ్సే వచ్చాయి, కానీ ఇక్కడ మీ కిడ్స్ ఆర్ లవర్ విషయంలో ఒక బ్లాక్ మ్యాజిక్ ఆర్ నో కార్డ్ అనమాట. ఇది టాక్సిక్ కార్డ్ వచ్చింది. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ వచ్చి ఒంటరి పోరాటం చేస్తున్నారు. మీ బ్రదర్ అండ్ సిస్టర్ నో కాంటాక్ట్ స్టేజ్లో ఉన్నారు. ఈ 3 అండ్ 4 మదర్. మీ మదర్ కూడా మీరన్నా హార్ష్గా మాట్లాడచ్చు, లేకపోతే మీ మదర్ అన్నా మీతో హార్ష్గా మాట్లాడచ్చు. అలాగుంటుంది. ఏదో కొంచెం అక్కడ ఘర్షణ అయితే, ఆర్గ్యుమెంట్ అయితే వస్తుంది మీ మదర్తో మీకు. ఈ 4 కార్డ్స్ మీకు కొంచెం నెగిటివ్ కార్డ్స్ వచ్చి మిగతా అంతా పాజిటివ్గానే ఉంది. ఓకే. మీకు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days వృషభ రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days ద లవర్స్ కార్డ్, సెకండ్ 10 days బ్రేకప్ కార్డ్, ద టవర్ కార్డ్, థర్డ్ 10 days టెంపరెన్స్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ 10 days ఏం జరుగుతుంది? క్లారిటీ, ఏస్ ఆఫ్ సోర్స్ అండ్ 8 of cups, టవర్ కార్డ్, 6 of swords, 10 of swords, టెంపరెన్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 9 of swords. సోర్స్ ఎనర్జీని ఎక్కువ వచ్చింది ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి చాలా హ్యాపీగా ఉంటారు, సోల్మేట్ కనెక్షన్లో ఉంటారు. అండ్ మీ లైఫ్లో రొమాన్స్, రిలేషన్షిప్ బాగుంది. లవ్ అండ్ రిలేషన్షిప్లో ట్రూ లవ్ ఉంటుంది, డీప్ లవ్ ఉంది, సోల్మేట్ కనెక్షన్లో ఉన్నారు, డివైన్ కనెక్షన్ ఇది. అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్, సక్సెస్, న్యూ పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సక్సెస్ఫుల్గా మీ కెరియర్ ఉంది. హెల్త్ చాలా బాగుంది. ఓకే. ఫస్ట్ 10 daysలో
ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చింది. మీకు అన్ని రకాలుగా క్లారిటీ వస్తుంది, న్యూ ఐడియాస్ వస్తాయి, మీ విజన్ మార్చుకుంటారు, అంటే ఒక ఒపీనియన్స్ మార్చుకుంటారనమాట. కరెక్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు. న్యూ లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా మీ పార్ట్నర్ వచ్చి చాలా ప్రాక్టికల్ లాజిక్గా ఆలోచించే మనిషి అనమాట. తను ఎమోషనల్గా కాకుండా లాజిక్గా ఆలోచిస్తుంది. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ బిగినింగ్ అవుతుంది. టేక్ యాక్షన్. మీ స్కిల్స్ చూపించాల్సిన టైం వచ్చింది. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. హెల్త్ చాలా బాగుంది. మీకు అన్ని విషయాలుగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ 10 days లాస్ట్లోకి వచ్చేసేటప్పటికి మీరు ఈ రిలేషన్షిప్ నుంచి వాకవే చేసేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక విషయంగా అప్సెట్ అయిపోయారు, మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు. రిలేషన్షిప్లో అంత హ్యాపీగా ఉండరు. ఈ రిలేషన్షిప్పే వద్దనుకుంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే న్యూ ఆపర్చునిటీస్ని వెతుకుతూ ఉంటారు. ఛాలెంజెస్ వస్తాయి. కొంచెం మనీ ఫ్లో కూడా కొంచెం తగ్గుద్ది. హెల్త్ వచ్చి ఎమోషనల్ అప్సెట్గా ఉంటారు. ఫస్ట్ 10 days లాస్ట్లో వృషభ రాశి వాళ్ళు. ఇక్కడ సెకండ్ 10 daysలో వచ్చి ద టవర్ కార్డ్ వచ్చింది. సడన్ చేంజ్ అనేది వస్తుంది. లవర్స్గా ఉండేవాళ్ళు బ్రేకప్ అయిపోతారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో బ్రేకప్ ఉంది, సపరేషన్ ఉంది, డైవర్స్ అయిపోతుంది. మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి డైవర్స్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. మీ ఈగో ఇష్యూస్ వస్తాయన్నమాట. మనీ అండ్ కెరియర్లో వచ్చి మేజర్ లాస్ వస్తుంది. ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు ఏదన్నా బిజినెస్లో మనీని. డోంట్ టేక్ ఎనీ డెసిషన్. ఏ నిర్ణయం తీసుకోకుండా అవసరపడి. హెల్త్ అంత బాగుండదు. మేజర్ హెల్త్ ఇష్యూ రావచ్చు మీకు. ఎప్పుడు మనం ఎమోషనల్ అప్సెట్ అవుతామో వెంటనే మనకి మేజర్ హెల్త్ ఇష్యూ అయితే వస్తుంది. అందుకే ఎమోషనల్ అప్సెట్ కాకూడదు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పేది. అండ్ సెకండ్ 10 days మిడిల్లో వచ్చి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. కొంచెం ట్రావెల్ చేస్తారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా మూవ్ ఆన్ అయిపోయారు. యాక్షన్ తీసుకుంటున్నారు. స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. మనీ అండ్ కెరియర్ విషయంగా వచ్చి ఇప్పుడుండే ఆఫీస్లో జాబ్ చేసే ఆఫీస్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే ఆఫీస్కి వెళ్తేనే మీకు గ్రోత్ అనేది ఉంటుంది. మీకు ఏది ఇష్టమో ఆ వర్క్ చేస్తూ ఉండండి. హెల్త్ బాగుంది. అండ్ సెకండ్ 10 days లాస్ట్లో వచ్చి మీకు చాలా నమ్మక ద్రోహాలు అనేది ఎదురవుతాయి. పెయిన్ఫుల్ ఎండింగ్. మీకు హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు ఇక్కడ. అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో సపరేషన్ ఉంది, బ్రేకప్ అవుతుంది, స్ట్రెస్ వస్తుంది. మనీ అండ్ కెరియర్ విషయంగా చూస్తే అంత గ్రోత్ లేదు, ఫైనాన్షియల్ లాస్ వస్తుంది. ఎవరో మీకు నమ్మక ద్రోహం చేస్తారు. డోంట్ ట్రస్ట్ ఎనీవన్. బ్యాక్ పెయిన్ వస్తుంది మీకు. జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వాళ్ళు. ఓకే. అండ్ థర్డ్ 10 daysలో మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకో ఉంటారు. గ్రోత్ ఉంటుంది. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు. ఓర్పుతో ఉంటారు. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే సక్సెస్ లభిస్తుంది. స్లో రిజల్ట్స్ వస్తాయి. బాగా మీరు మెడిటేషన్, ప్రాణాయామం ఇవంతా చేసుకుంటా మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారు. మీకు కొత్త అవకాశాలు కూడా థర్డ్ 10 daysలో వస్తాయి. హెల్త్ కూడా స్లోలీ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. అండ్ థర్డ్ 10 days మిడిల్లో వచ్చి క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే మీరు వచ్చి హానెస్ట్గా ఉంటారు, ఇండిపెండెంట్గా ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో లాజిక్గా ఆలోచిస్తారు, ఎమోషనల్గా ఆలోచించరు. క్లియర్ కమ్యూనికేషన్ వస్తుంది. ఏ రిలేషన్షిప్ గురించి మీరు ఆలోచించరు, మీ మీద మీరు ఫోకస్ చేసుకుంటారు. ఫీమేల్ డామినేషన్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే ఇండిపెండెంట్ అండ్ స్టేబుల్ ఫ్యూచర్ ఉంటుంది. మీ పాస్ట్ మిస్టేక్స్ నుంచి మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకో ఉంటారు. గాఢమైన మార్పు అనేది అయితే మీలో వస్తుంది. హెల్త్ చాలా బాగుంది. అండ్ మీకు చాలా స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఓవర్ థింకింగ్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది. అంటే మీకు అక్కడ అవసరానికి మించి అక్కడ ఏం నష్టపోలేదు. మీరు నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నారు, ఓవర్గా పాడైపోయింది అన్నట్లుగా. డిప్రెషన్లో ఉంటారు, యాంగ్జైటీగా ఉంటారు. లవ్ అండ్ రిలేషన్షిప్లో కూడా. మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. రిజల్ట్ అంతా ఉండదు. డిప్రెషన్ అయితే ఉంటుంది. మీ హెల్త్ వైజ్గా చూస్తే డిప్రెషన్ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు బాబా ఏం మెసేజ్ ఇస్తున్నారో చూస్తాం. బాబా మెసేజ్ ఫర్ వృషభ రాశి పీపుల్. లవ్ యువర్ ట్రూ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అని బాబా చెప్తా ఉన్నారు. మూనాలజీ మెసేజ్ ఏమొస్తుందో చూస్తాం. మూనాలజీ మెసేజ్ ఫర్ టౌరస్ పీపుల్. ఏ టైమ్ టు గివ్ రాదర్ దాన్ టేక్.
ఎప్పుడు ఒకరి నుంచి మనం ప్రేమ తీసుకోవడం కాదు, ఇవ్వడము నేర్చుకోవాలి. ఏ టైం టు గివ్ రాదర్ దాన్ టేక్. ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన టైం తీసుకునే దానికంటే ఇవ్వాల్సిన టైం అని మూనాలజీ చెప్తా ఉంది. ఓకే, దిస్ ద రీడింగ్ ఫర్ టారస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వృషభ రాశి వాళ్ళకి చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతున్నాయి. కొంచెం డిప్రెషన్గా ఉంటారు. సెకండ్ 10 days నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.